ఆ బడికి రాన్రని బగ్గ ప్రచారాలు చేస్తున్న సర్కారు ప్రైవేట్ స్కూళ్లను బగ్గనే చూస్తున్నాం గాని ఈ స్కూల్కు మాత్రం నో అడ్మిషన్ అని గేటుకే ఫ్లెక్సీ రాసి పెట్టిండ్రంటే ఆ బడికి బగ్గ మంది పిల్లలే ఆచి ఉంటారని ఈ ఫ్లెక్సీ చూడంగానే ఎవ్వరికైనా అర్థమవుతుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలున్న సర్కారు బల్లె పోయినేడు 300 మంది విద్యార్థులు ఉండేటోళ్లట. ఇక ఈ ఏడు కొత్తగా ఇంకో 202 మంది విద్యార్థులు చేరిర్రట. అన్ని క్లాసులలో పిల్లల సంఖ్య పెరిగేటాళ్లకు ఇట్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిర్రన్నట్టు. అసలుకు సర్కారు బల్లే సౌలతులే ఉండయని బడికి ఓనీకి పిల్లలు వెనక ముందు చేస్తారు. ఇక తల్లిదండ్రులు కూడా అప్పో చేసి మా పిల్లలు గొప్పగా చదువుకోవాలని ప్రైవేటు బళ్ళకు పంపుతున్న ఈ రోజుల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టిన స్కూళ్లున్నాయంటే గొప్ప ముచ్చటే. మరిగా ఆ బడి గురించి దాంట్లో చదివేగి బుజ్జి ఏం చెప్తున్నదో ఇనుండ్రి. My father name is M. Narasimha and my mother name is M. Aruna. So we all know that education is the key to success. మరి ఈ ఎడ్యుకేషన్ ఎలా వస్తుందంటే మనకి బేస్ అనేది స్కూల్. ఈ స్కూల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో హ్యాబిట్స్ అనేది నేర్చుకుంటాం. మన స్కూల్లో టీచర్స్ చెప్పే లాంగ్వేజ్, టీచర్స్ చెప్పే లెసన్స్ బట్టి, స్టూడెంట్స్ మాట్లాడే ఒక లాంగ్వేజ్ వే ఆఫ్ టీచింగ్ బట్టి, ప్లస్ ఎన్విరాన్మెంట్ని బట్టి మనం ఆ నేచర్కి అలవాటు అవుతుంది. సో దాంట్లో మాత్రం మా స్కూల్ ది బెస్ట్. వారేవా బుజ్జిని చూస్తే చిన్నదాని లెక్కనే ఉన్నది గాని భలే హుషారుగా మాట్లాడుతున్నది కదా. మరి చదువుతున్న బడి వాతావరణం, చదువు చెప్తున్న సార్లు గంత మంచిగున్నారు కాబట్టే గిట్ల మాట్లాడగలుగుతున్నది అన్నట్టు.